అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి నియోజకవర్గంలో పెంచిన కరెంట్ ఛార్జీలపై వైసీపీ నిరసన. కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మాట తప్పి కరెంటు ఛార్జీ పెంచేశారు అని అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే రేగం మత్యాలింగం ఎమ్మెల్సీ కుంభ రవిబాబు అన్నారు. శుక్రవారం అరకు వేలి కరెంటు ఆఫీసులోని పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని వినతి పత్రం ఇచ్చారు. సూపర్ 6 పథకాల పేరుతోటి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసిందని డాక్టర్ కుంభం రవిబాబు విమర్శించారు. 6 నెలల పరిపాలనలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పెంచిన కరెంటు ఛార్జీలను తక్షణమే తగ్గించాలని, ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా గత ప్రభుత్వ హయాంలోని ఉన్న కరెంటు ఛార్జీలను కూడా కొంతమేర తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, సర్వ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని విద్యుత్ సంస్థల దగ్గరికి వెళ్ళి మన ప్రధానమైనటువంటి డిమాండ్ని, మా డిమాండ్ ఒకటే, 6 నెలల్లో 15,000 కోట్ల పైచీలకు విద్యుత్ వినియోగదారుల మీద మీరు భారవేస్తున్నారు. వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాల్సిందే. దీన్ని ఉపసంహరించే వరకే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తూనే ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి. ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చారు, దాన్ని మీరు నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీకుంది ఇవాళ. అంతేకాదు, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నటువంటి మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ 7 నెలల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి పరిస్థితి మీది ఇవాళ. ఇదేనా మీరు సృష్టిస్తున్నటువంటి సంపద? రాష్ట్ర ప్రజానీకమైన అదనపు భారం వేసి సంపద సృష్టిస్తామని మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం ఇదే. అందుకే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయిలో ఉద్యమిస్తుంది. అంతేకాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలకి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇచ్చేవారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా విస్మరిస్తుంది. ఆ బకాయిలను కూడా, గతంలో ఉన్నటువంటి బకాయిలను కూడా ముక్కు పిండి వసూలు చేసే పరిస్థితికి ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 200 యూనిట్లు ఎస్సీలకి, ఎస్టీలకి ఉచితంగా ఇచ్చారో ఆ విధానాన్ని కంటిన్యూ చేయాల్సిందే. మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీల మీద, ఎస్టీల మీద, వెనుకబడినటువంటి ఆ వర్గాల మీద ఏమాత్రం మీకు ప్రేమ ఉన్నా, అభిమానం ఉన్నా, మీరు ఇచ్చినటువంటి హామీలలో ప్రధానమైనటువంటిది ఇది కూడా ఎక్కడా కూడా ఈ బాగానే ఉన్నటువంటి వర్గాల మీద భారం పట్టడానికి వీలేదు. మా డిమాండ్ ఇవే. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకి అదనపుగా ఈ 15,000 కోట్లని ఉపసంహరించుకోవాలి. అలాగే ఎస్సీ, ఎస్టీలు అందరికీ కూడా 200 యూనిట్లు ఉచితంగా చేయాలి. ఇది అమలు చేసేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తూనే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పేదాకా రాష్ట్ర ప్రజానీకంలో చైతన్యం తీసుకొస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ విద్యుత్ ఛార్జెస్ మీద పోరాటానికి నలుమూలల నుంచి ఆసీనులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, నాయకులకు, మరి ఈరోజు ఈ కార్యక్రమం ముందుండి నడిపిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు రేగం మత్స్యలింగం గారికి, అదేవిధంగా పెద్దలు ఎమ్మెల్సీ కుంభ రవిబాబు గారికి, అదేవిధంగా ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, మాజీ నాయకులందరికీ కూడా పేరు పేరున మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 4వసారి రాష్ట్ర ప్రజలు మోసపోయారు. నిజంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవడం కాదు, ఆల్రెడీ మాట ఇవ్వడం, మాట తప్పడం అనేది చంద్రబాబు గారి యొక్క నైజం మనం ఎన్నోసార్లు చూసాము. మాట ఇచ్చిన ఏ మాటని కూడా అమలు పరిచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్క రైతు దగ్గర వెళ్ళి, ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వమే కనుక వచ్చినట్లయితే ఎటువంటి కరెంట్ ఛార్జెస్ పెంచనివ్వను, సంపద సృష్టిస్తానని మాట ఇచ్చినటువంటి, మరి ప్రతిపక్షంలో ఉండి మాట ఇచ్చిన ఆ నాయకుడు ఈరోజు
కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్న సందర్భంలో ఈరోజు మనం చూసుకుంటే అక్టోబర్లో కరెంట్ ఛార్జెస్ అనేది పెంచేసారు. విపరీతంగా పెంచి దాదాపుగా రాష్ట్రంలో 9 కోట్ల చిల్లర పైసలకు తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందా అంటే అది కేవలం కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు మళ్ళీ జనవరి 1 నుంచి ఈ 4-5 రోజుల తర్వాత దాదాపుగా రాష్ట్రంలో 15,000 కోట్లకి ఈరోజు పెంచే ఆలోచన చేస్తుంది. నిజంగా ఇదంతా చూస్తూ ఉంటే 6 నెలలు తిరగకుండానే బాబు ఏట అనేది ఈరోజు ప్రజలందరూ కూడా మరోసారి గమనించారు. సో ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో ఈ కార్యాచరణలు ప్రజల మీద మోపాలి అనే ఒక ఉద్దేశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అది వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి నెల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అందరూ కూడా వారు ఇచ్చినటువంటి హామీలను ఎత్తి తీసుకెళ్లి ప్రజల్లోకి వీలైతే గడప గడపకెళ్ళి మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కూడా దొంగ హామీలను కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలు త్వరలోనే ఆల్రెడీ చేపడుతున్నాము. ఇది కేవలం నియోజకవర్గము అదేవిధంగా జిల్లా లెవెల్లో జరుగుతుంది. రేపన్న రోజు కనుక వీళ్ళొక ఈ అఘాయిత్యాలకు ప్రజల మీద మోపుతున్నటువంటి ఏదైతే భారం ఉందో దాని గురించి ప్రతి గడపకి వెళ్ళి కూడా వివరించాలి. చేసే ఉద్దేశాల్లో కూడా మనమంతా కూడా ఉన్నాము. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, ప్రజల యొక్క యోగక్షేమం గురించి ఆలోచించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే. కాబట్టి ఖచ్చితంగా వారు దొంగ హామీలను ఏదైతే వాళ్ళు చెప్పారో ఈరోజు అదంతా కూడా అమలు చేయాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి విద్యార్థులకు ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా బాధగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి ఏదైతే విద్యా దీవెన ఉందో, ఏదైతే వసతి దీవెన ఉందో దాన్ని నమ్ముకొని గతంలో ఈ 5 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి ఫీజు రీఎంబర్మెంట్స్ ఏదైతే తల్లుల ఖాతాల్లో వేసి పిల్లలకు మెరుగైన విద్యని అందించే దిశగా ఏదైతే ఈ 5 సంవత్సరంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ యొక్క నమ్మకంతో ప్రతి ఒక్క విద్యార్థులు కూడా వెళ్ళి ఈరోజు ఇంజనీర్లుగా అదేవిధంగా డిగ్రీ అదేవిధంగా అగ్రికల్చర్లో జాయిన్ అయ్యారు. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఫీజు రీఎంబర్మెంట్స్ లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. ఈరోజు ఫీజు కడుతున్నాను కానీ ఎగ్జామ్స్ రాసే పరిస్థితి లేదు. మరి ఈ ఉసురంతా ఎవరికి తగలాలి? చంద్రబాబు నాయుడు గారికే తగలాలి, కూటమి ప్రభుత్వానికే తగలాలి.